నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దీక్షా దివాస్ తెలంగాణ యావత్ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి జరుపుకుంటున్న దినోత్సవం ఇది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైనల్లీ దీక్షా దివాస్ దీనికి సంబంధించి మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఈ రోజు. తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన రోజు ఈ రోజు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని తీసుకుపోయిన రోజు ఈ రోజు. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని కలను సాకారం చేసిన రోజు ఈ రోజు కేసీఆర్ గారు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా తక్కువే, కేసీఆర్ ఏం చేసిండు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్న. మరి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారి గురించి సోనియా గాంధీకి మొత్తం తెలుసు. తెలంగాణను ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, వాళ్ళ మామ వాళ్ళ అత్తియకపోయినా వాళ్ళ భర్తీయకపోయినా కూడా నేను ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది అనేది, ఎవరు ఇచ్చేలా చేసింది అనేది సోనియా గాంధీకి తెలుసు. రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది? ఉద్యమంలో రైఫిల్ ఎక్కువ పెట్టుకొని తిరిగినోడు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? సీమాంధ్ర తొత్తుల కింద వాళ్ళ మోకాళ్ళ కింద వాళ్ళ చెప్పులు వాళ్ళ బూట్లు మోసుకుంటా తిరిగినోడు. ఆయనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? చరిత్ర తెలిసినోనికైతే కేసీఆర్ ఏం చేసిండు, ఢిల్లీ మెడలు వంచిండా లేదా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఆయన సకల జనులను ఏకం చేసిండా లేదా అనేది ఉద్యమంలో ఉన్నోనికి తెలుస్తుంది. ఒక ఉద్యమ ద్రోహికి, ఒక రైఫిల్ రెడ్డికి, ఒక ఏంటిది ఓటుకు నోటు దొంగకు ఏం తెలుస్తుంది? ఇంతకంటే దిగజారుడు మనస్తత్వం ఎవ్వరికి ఉండదు. ఒక సీఎం హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. కానీ ఇటీవల కూడా ప్రతిపక్ష నాయకులను కూడా చూడకుండా చాలా మంది కేసీఆర్ ని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు, హరీష్ రావు గారు ముగ్గురిని కలిపి అంటే కుక్కలతో పోల్చడం కానీ, బుల్డోజర్లు ఎక్కిస్తాం అనేది, ఇలాంటి అంశాలు మీకు ఏమనిపిస్తా ఉన్నా? మీ రియాక్షన్? ఇప్పుడు ఏనుగు మొరుతుంటే కుక్కలు మస్తు మొరుగుతాయి. ఆ కుక్కనే ఈయనే అనుకుంటున్నాం. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే బూడిదలనే అంటది. అది సింహాసనం మీద కూర్చుంటలేదు. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అధికారం వచ్చింది, జనాలు అధికారం ఇచ్చిండ్రు, మార్పు మార్పు అని చెప్పిండు కదా, ఆ అలవి కాని హామీలను నెరవేర్చే పనిలో లేడు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని తిడుతూ జనాలను మభ్య పెడుతూ తిరుగుతున్నాడు. ఆయన ఏషాలు, ఆయన మాటలు మొత్తం తెలంగాణ సమాజం చూస్తే ఉన్నది. 3 ఫీట్లోనికి ఏం తెలుస్తుంది చెప్పుండ్రి? తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి వాడికి ఏం తెలుస్తుంది? వాళ్ళ కుటుంబం ఏమన్నా ఉద్యమంలో ఉన్నదా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఉద్యమం చేసిండా? రేవంత్ రెడ్డి సస్తగిట్లా వచ్చిందా తెలంగాణ? ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మరి మీరైనా తెలియజేయాలి కదా. మరి ఆయనకి మేము రోజు తెలియజేస్తున్నాం. నీళ్ళెవ్విరా నాయన గుంపు మేస్త్రి అని తెలియజేస్తున్నాం. నీవెక్కడ్రా 2500 అని అడుగుతున్నాం. ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నాం. ప్రజల తరపున ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి నిమిషము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద అక్రమ కేసులు పెడుతున్నాడు. మరి గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ అంశాన్ని చూసుకుంటా అంటే నిన్న సీతక్క గారు స్వయంగా అంటా ఉన్నారు, కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు ఇదంతా చేయిస్తా ఉన్నారు, ఈ ఫుడ్ పాయిజన్ కారణం కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నారు. మరి మీరు కరెక్టేనా? చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయడము, కుట్రలు చేయడము, కుటీల రాజకీయాలు చేయడము రామన్నకు తెలియదు. రామన్న ఒక మృదు స్వభావి. రామన్నను అహంకారి అని ఆయనను ఏదో దిగజార్చాలని చూస్తున్నారు. రామన్న ఏదో కుట్రలు చేసి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ అవాస్తవాలు. గురుకులాలలో రోజు 11 నెలల నుంచి ప్రతి గురుకులాల్లో వారానికి 2-3 రోజులకు ఒకసారి ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది. ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? నిన్న కమిటీ వేసి ఏదో చెప్తున్నారు. ఎప్పుడైనా చర్యలు తీసుకున్నది ఉన్నదా? శైలజ అనే గిరిజన బిడ్డ చచ్చిపోతే ఆ బిడ్డ దగ్గరికి పోయి పరామర్శించింది ఉన్నదా? ఎక్కడికి పోయిండు? ఢిల్లీకి పోయిండు. చెప్తా ఉంది కదా సీతక్క గారు, నిమ్స్ లో మేము ట్రీట్మెంట్ ఇచ్చాం. యావత్ తెలంగాణలో నిమ్స్ అంటే టాప్ హాస్పిటల్ అది. మరి ఆమె పర్సనల్ ప్రాబ్లం వల్ల చనిపోయి ఉండొచ్చు అని, అంతేగాని మా పార్టీ ఎటువంటి తప్పు చేయలేదని చెప్తాం. ఇప్పుడు పర్సనల్ అని చెప్తున్నారు, ఫుడ్ పాయిజన్ అని చెప్పిండ్రు. వాళ్ళ తల్లిదండ్రులకు పోతే మీరాబాయి ఏడుపు, మీరాబాయి దుఃఖము, మీరాబాయి మాటలల్లనే తెలుస్తుంది ఆమెకు ఏ విధంగా జరిగింది ఏంది అనేది. ఇదివరకు ఆమెకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అనేది ఆమె దగ్గరికి పోతే తెలుస్తుంది. వీళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళ మనవళ్లకు, వీళ్ళ మనమరాన్లకు రీల్స్ చేసుకున్నట్ల సీతక్క బిజీగా ఉన్నది. ఎప్పుడన్నా మాట్లాడిందా?
ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఎప్పుడన్నా గిరిజన బిడ్డల దగ్గరికి పోయిందా? ప్రభుత్వంలోకి రాకముందు, మంత్రి కాకముందు ప్రతి రోజు పోయి రీల్స్ చేసింది. మన అందరికి తెలిసిన విషయమే కదా. ఇన్ని రోజులు ఇన్ని అగచాట్లు పడుతున్న గిరిజన బిడ్డలు, బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినోళ్ళు గురుకులాలలో చదువుతారు. ఎక్కడికన్నా పోయి పరామర్శించింది చూసినామా మనము? ఎందుకు బయటికి వస్తలేరు ఈ మహిళా నాయకురాళ్ళు, మహిళా మంత్రులు? వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కొడుకులకు ఈ పురుగులన్నం పెడితే ఈ అవస్థ ఏందో తెలుస్తది. అప్పుడు ఆరోగ్యం బాగలేక చచ్చిపోయినరా, పురుగులన్నం తిని చచ్చిపోయినరా అనేది వాళ్ళకి తెలుస్తది. కొంతమంది మంత్రులు కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేజ్ తిన్న ఉంటారు, లేదంటే బయట ఏదో చిరుతిళ్ళు తినడం వల్ల ఇదంతా జరుగుంటది. కానీ కొండా సురేఖ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కొండా సురేఖ అనేటామె ఒక స్త్రీ అని చూడకుండా వాళ్ళ మీద అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతుంది. సభ్య సమాజం తలదించుకునేటట్టు చేస్తుంది. ఇక రీల్స్ చేసుకుంటా ఈ మధ్యలో ఏం చేస్తారంటే తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఎక్కువ డాన్స్ చేసిన వాళ్ళకు బీర్లు వంచుడు కార్యక్రమంలో ఉన్నారు. ఇక గామె మాటలు కూడా మనం పట్టించుకున్నాం అనుకోండి, ఇక అది అనవసరము. ఇంకొకటి, ఆ కురుకురే ప్యాకెట్లనే, ఆ చిరుతిళ్ళనే ఈమె మనవలకు మనమరాన్లకు తినిపియమని చెప్పండి ఒకసారి. జరుగుతుందా? ఫుడ్ పాయిజన్ జరుగుతుందా జరగదా అనేది తెలుస్తుంది. ఇంకొక విషయము, చిరుతిళ్ళు తింటే చిరుతిండ్లు 20 మంది విద్యార్థులు, 60 మంది విద్యార్థులు ఒకే నూనెతోటి చేసినాయి, ఒకే వంటకాలే తింటారా? ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎలుకలు వస్తాయా? వంట రూములల్లా ఎలుక పిల్లలు ఉంటాయా? పప్పులా నీళ్లుంటాయా? అన్నంలో పురుగులు ఉంటాయా? ఏంది ఇది? ఎక్కడ పోతుంది? తెలంగాణను తీసుకొచ్చి కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా గురుకులాలను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిండు. ఆ గురుకుల వ్యవస్థలను పాడు చేయడానికి, నాశనం చేయడానికి అదే చెప్తున్నాడు కదా రోజు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేసి ఆనవాళ్ళని లేకుండా చేయడంలోనే భాగంగానే బియ్యంలో పురుగులు వేస్తున్నాడు కావచ్చు. ఆయన కుట్ర వల్లనే ఇది జరుగుతుంది కావచ్చు. మీరు అన్నట్టుగానే ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, మరి అది సాధ్యం అవుతుందా? కేసీఆర్ అంటే బేసిక్ తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ ఉన్నన్నాళ్ళు, తెలంగాణ ప్రజలు ఉన్నన్నాళ్ళు ఆ చరిత్ర మరువది. కేసీఆర్ చరిత్రను మర్చిపోరు. వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కదా, దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. వాళ్ళు పవన్ దిక్కుమాలిన విజయోత్సవాలు. దేనికోసం విజయోత్సవాలు చెప్పండి? ఈ రోజు రైతు పండుగలు జరుగుతున్నాయి. రుణమాఫీ చేసినవా? రైతుకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇచ్చినవా? రైతులకు బోనస్ ఇచ్చినవా? దేనికి విజయోత్సవాలు చేసుకుంటున్నారు? మీ ఫుడ్ మీరు ఫంక్షన్లు వేసుకొని పార్టీలు చేసుకోవడానికి విజయోత్సవాల పేర్లు ఎందుకు? పార్టీలు చేసుకోండి, మీరు రాత్రులలో చేసుకుంటున్నారు కదా. పర్సనల్ పార్టీలో భాగంగానే విజయోత్సవాలు చేసుకుంటున్నారు. జనాలకు ఏది ఇచ్చింది లేదు. 6 గ్యారంటీలు అన్నారు, మళ్ళా 13 హామీలు ఉన్నాయి, ఇంకా 420 హామీలను ఇచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఫ్రీ బస్సు తప్ప. ఇప్పటి వరకు ఈ 11 నెలలల్లా నెరవేర్చింది ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు 58,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఎవ్వరు చేయలేదు, మహిళలకి మేము ఇప్పుడు కోటీశ్వరులను చేస్తాం మహిళలను అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ జాబ్స్ వచ్చినాయి, అన్ని కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ద్వారానే జాబ్స్ అన్ని వచ్చాయి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే జాబ్లు అయితే ఏవి లేవు. సార్ ఇచ్చింది వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకోటి, ఎడ్యుకేషన్ మినిస్టరే లేరు. ఇప్పుడు స్టూడెంట్స్ గురించి గురుకులాలు చెప్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టట్లేదండి ఇంతవరకు? మొన్న గ్రూప్స్ వాళ్ళు కూడా అప్పట్లో గొడవ పెట్టారు, పోస్ట్పోన్ చేయమని. డిఎస్సి అసలు పోస్ట్పోన్ చేయలేదు. అప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టే పెట్టేశారు. అప్పుడు మరి చాలా ఇప్పుడు ఏంటంటే మంది కూటిన బిడ్డలను మా బిడ్డలు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు. వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చిర్రు? ఈ 11 నెలల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చిర్రు? ఎప్పుడు ఎగ్జాములు పెట్టిండ్రు? ఎప్పుడు దిద్దిండ్రు? ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిర్రు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిండ్రు తప్ప ఏం చేసింది కూడా లేదు. ఇంకొకటి, మొన్న మోడీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి అంటే సో బీఆర్ఎస్ ని చూసిర్రు ప్రజలు, కాంగ్రెస్ ని చూసిర్రు, ఇద్దరు పని అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ మా ప్రభుత్వం వచ్చేదని ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు? అది కళ. పగటి కళలు కనద్దని బీజేపీ వాళ్ళకి చెప్పుకుంటున్నా. ఎందుకంటే బీజేపీ రావడం అనేది తెలంగాణలో కళ అంతే, ఇంకా రాదు ఎప్పటికీ. తెలంగాణకు బీజేపీ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. బీజేపీ తెలంగాణను తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించిండు మోడీ. ఇంకొకటి, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా బడ్జెట్ లా 0 ఇచ్చిండ్రు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు, ఒక్క మెడికల్ కాలేజీని కూడా మనకి ఇవ్వలేదు.